హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించిన పీడిఎఫ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గానీ, ఎస్ఎస్సి సిజిఎల్ గానీ, సిహెచ్ఎస్ఎల్ గానీ, బ్యాంకింగ్ రంగంలో గానీ ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. Hi dear students, thank you so much for your amazing support. Guys, good news. మన స్వాతంత్ర దినోత్సవం నాడు ఇచ్చిన ఆఫర్ 18, 19, 20 ఈ 3 రోజులు కూడా ఆఫర్ అనే దాన్ని మీకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 88188366. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అలాగే మినీ అంగన్వాడీ టీచర్లకి సంబంధించి శాలరీస్ పెంచుతూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే శాలరీస్ 30% వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంగన్వాడీ టీచర్లకి ప్రస్తుతానికి 10,500 రూపాయల శాలరీ ఇస్తుంటే 13,650 రూపాయల వరకు వారికి శాలరీస్ అయితే పెరిగాయి. ఇంకా మినీ అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ హెల్పర్లకి వీరిద్దరికీ కూడా ఇప్పటి వరకు 6,000 రూపాయల శాలరీ ఇస్తుంటే అది 7,800 రూపాయల వరకు పెంచుతూ దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వేతనాల పెంపు అనేది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి దేవరాజన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి అంతరాయం లేకుండా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా కోర్సులో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తిస్తూ త్వరలో మనకి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క కోటాని అమలు చేయబోతున్నారు. కన్వీనర్ కోటాలో 10% పెరగనున్న సీట్లు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల ఈడబ్ల్యూఎస్ వారికి 10% ప్రత్యేక కోటా రిజర్వేషన్లు అమలు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యాశాఖకు సంబంధించి ఈ రేషనలైజేషన్కి సంబంధించి నల్గొండ జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 1496 పోస్టుల్ని నల్గొండ జిల్లాలో సర్దుబాటు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్కు విద్యాశాఖ సమాయత్తం. ఉమ్మడి జిల్లాలో 2,633 మిగులు పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1,137 టీచర్ల లోటు. హేతుబద్ధీకరణలో భాగంగా ఖాళీ ఉన్న చోటకు ఉపాధ్యాయులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తంగా 709 పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నల్గొండ జిల్లాలోనే అత్యధికం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో పోల్చితే నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా ఉపాధ్యాయుల పోస్టులు అవసరం ఉందని విద్యాశాఖ లెక్కలు వేసింది. ప్రస్తుతం జిల్లాలో 6,453 మంది దీనికి సంబంధించి మంజూరైనటువంటి పోస్టులు ఉండగా అందులో 5,369 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరో 1,084 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రస్తుత హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం చూస్తే ఆ జిల్లాలో 1,233 పోస్టులు అదనంగా ఉండగా 477 పోస్టుల లోటు ఉన్నట్లు తేల్చింది అని మెన్షన్ చేశారు. దీంతో ప్రస్తుతం హేతుబద్ధీకరణలో 756 టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేశారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జేపీఎస్లకి సంబంధించి కూడా పెంచిన జీతాలు ఇవ్వండి అని చెప్పేసి జడ్పీ సీఈఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల జేపీఎస్లకు జీతాలు అయితే పెంచారు కదా. సో దీనికి సంబంధించి చాలామందికి చాలా జిల్లాల్లో పెరిగినటువంటి జీతాలు డిపాజిట్ కాలేదని చెప్పేసి ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఈ విధంగా ఆదేశాలు అయితే ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్లకు పెంచినటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి జడ్పీ సీఈఓలకు పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. జేపీఎస్ల జీతాలను 15,000 నుంచి 28,719 రూపాయలకు పెంచుతూ సర్కారు జూలై 15వ తేదీన జీవో ఇచ్చింది. అదే నెల నుంచి పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. కానీ జేపీఎస్లకు పాత జీతమే పడింది. ఈ నేపథ్యంలో వెలుగు న్యూస్ పేపర్లో ఈ నెల 17న జీవో ఇచ్చినా జీతం పెరగలే అనేటువంటి హెడ్డింగ్తో స్టోరీ పబ్లిష్ అయింది. దీనిపై స్పందించినటువంటి ప్రభుత్వం కొత్త జీతం ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు.
ఈ మేరకు 15,000 పడినటువంటి జేపీఎస్లకు మిగతా 13,719 రూపాయలు వచ్చే నెల జీతంతో జమ చేయనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని పోస్టల్ సర్కిల్లో మనకి స్పోర్ట్స్ కోటా కింద కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. మొత్తం 55 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. సో దీనికి స్పోర్ట్స్ కోటాలో క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24వ తేదీ లాస్ట్ డేటు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. TSPosts.in/sports recruitment అనేటువంటి సైట్లోనికి వెళ్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. ఇంకోటి చూసినట్లయితే రేషనలైజేషన్ జీవోలో స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది. విద్యాశాఖ ఇటీవల ఇచ్చినటువంటి పాఠశాలల రేషనలైజేషన్ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ సవరణ జీవోను బుధవారం జారీ చేసింది. పాత ఉత్తర్వుల్లో యూడైస్ డేటా 2019-20కు బదులు యూడైస్ డేటా 2020-21గా మార్పు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా సర్కారు పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ప్రారంభించి 10 రోజుల్లో పూర్తి చేయనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి NIOTలో చెన్నైలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో 237 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద విడుదల చేశారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే ప్రాజెక్ట్ టెక్నీషియన్, రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, అలాగే సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు, మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 13వ తేదీ లాస్ట్ డేటు. సో www.niot.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా DMHO నిజామాబాద్లో స్టాఫ్ నర్సులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్సులకి సంబంధించి మనకి మొత్తంగా 18 పోస్టులు అయితే ఉన్నాయి. GNM చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీకు అప్లికేషన్ కావాలి అనుకుంటే nizamabad.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా పటాన్చెరు అంగన్వాడీల్లో 32 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో అంగన్వాడీలకు సంబంధించి మనకి ఇటీవలే కొన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరొక జిల్లా నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో అంగన్వాడీ టీచర్లకి సంబంధించి 8 పోస్టులు, ఆయాలు 24 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 32 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఆగస్టు 27వ తేదీలోపు tgwdcw.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా ముంబైలో ఉన్నటువంటి RCFL నుంచి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 19 ఖాళీలు ఉన్నాయి. ఆఫీసర్లు 13, మేనేజర్లు 5, చీఫ్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సెప్టెంబర్ 4 లాస్ట్ డేటు. RCFLTD.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా RGUKTకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైతే ఉంటుందో IIITకి సంబంధించి అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కదా. సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ఫీ అంతా కూడా మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. మొత్తం 32 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా NCRTCలో NCRTC అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. సో ఈ NCRTCలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇంజనీరింగ్ అసోసియేట్, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సు, ఫైనాన్స్, సివిల్, రెవెన్యూలో దీనికి సంబంధించి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పోస్టులను అనుసరించి 30,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది స్టార్టింగ్. అది 2 లక్షల వరకు చెల్లిస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సెప్టెంబర్ 9వ తేదీ లాస్ట్ డేటు. సో NCRTC.in అనేటువంటి సైట్లోనికి వెళ్తే మీకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే అక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను ఆల్రెడీ చూశాను. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మేనేజ్లో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖలోని మేనేజ్లో ఇది హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉంది డిపార్ట్మెంటు. 5 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డైరెక్టర్, రీసెర్చ్ అసోసియేట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ క్యాషియర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ మార్కెటింగ్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, నాలెడ్జ్ మేనేజ్మెంట్కి సంబంధించిన విభాగాల్లో ఉండాలి. అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ వీడియో అయితే చేశాను నేను, మన ఛానల్లో ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా JNTUKలో మనకి రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు. కాకినాడలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీలో
మనకి ఈ పర్టికులర్ 7 పోస్టులకి సంబంధించి బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ₹1000 దీనికి సంబంధించినటువంటి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్లకి అయితే ₹250 ఫీ అయితే పే చేయాలి. jntuk.edu.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొకటి AMPRIలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి 10+2 లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి కంప్యూటర్ టైపింగ్లో నైపుణ్యం ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100. సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేటు. AMPRI.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈసీఐలో టెక్నికల్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఐఐటి ఖరగ్పూర్లో రీసెర్చ్ కన్సల్టెంట్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా బ్యాక్లాగ్ టీచర్ పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి మంత్రి సబితకు వికలాంగుల హక్కుల వేదిక వినతి అయితే ఇవ్వడం జరిగింది. వికలాంగుల బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.